హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కాకరకాయలతోటి నేను కాకరకాయలు ఫ్రై చేస్తున్నానండి. ఇవి చూడండి, రౌండ్గా కట్ చేశాను. ఇవి మీరు హాఫ్ పీసెస్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇందులో పసుపు అలాగే ఉప్పు వేసి కొంతసేపు ఉంచి ఒక 5 మినిట్స్ వెంటనే కడిగేస్తున్నాను నేను. ఎందుకంటే నాకు పసరి వాసన నాకు పోనవసరం లేదు. పసరు ఉంటేనే బాగుంటుంది. మీకు కావాలనుకుంటే ఇవి కొంతసేపు ఉంచి దాంట్లో ఉన్న రసం అంతా తీసేసిన తర్వాత మీరు కడుక్కోవచ్చు. కానీ నేను జస్ట్ వేసేసి కడిగేస్తున్నానండి వెంటనే. ఇక్కడ స్ట్రైనర్లో తీసేసుకుని ఆయిల్ వేసి చూడండి ఇవి దగ్గరికి వేపుతున్నాను. ఇలా కొన్ని నేను హాఫ్ కింద కూడా మళ్ళీ తర్వాత తీసాను, కట్ చేశాను. అంటే మనం పలుచగా కట్ చేయడం వల్ల అయిపోతుంది. పొడుగ్గా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. మనం కాకరకాయలు ఎన్ని తీసుకున్నామో దానికి కొంచెం ఎక్కువగా ఉల్లిపాయలు తీసుకోండి. అంటే ఒక కప్పు కాకరకాయలు వచ్చింది అనుకోండి, మనం కట్ చేసిన తర్వాత ఒక కప్పు కన్నా ఒక కొంచెం ఎక్కువ, అంటే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని పొడుగుగా కట్ చేసుకుని, ఇవి కాకరకాయలు మగ్గిన తర్వాత మాత్రమే ఉల్లిపాయలు వేయాలి. ఫస్ట్ కాకరకాయలు బాగా మగ్గాలి. ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు కూడా పొడుగ్గా 2 కట్ చేసుకోండి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసాను, కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను. వేసిన తర్వాత ఇక్కడ రోస్టెడ్ ధనియా పౌడరు, రోస్టెడ్ జీరా పౌడరు, అంటే వేపిన ధనియా పౌడర్, వేపిన జీరా పౌడర్ వేసి ఇక్కడ నేను ఒక స్పెషల్ కారపొడి తయారు చేస్తానండి. ఇది కాకరకాయ కారంలో కూడా బాగుంటుంది. అది కొంచెం వేసాను. ఆ రెసిపీ కావాలంటే మీరు కామెంట్ చేయండి. అలాగే ఉప్పు, కారం, పసుపు వేసేసి చూడండి బాగా మగ్గిస్తున్నాను. టమాటాలు ఇంకా వాటర్ వేయకూడదండి. ఇందులో వాటర్ ఏమీ వేయకుండానే జస్ట్ ఇవి ఎక్కువగా మసాలాలు కూడా పట్టదు. ఇది దగ్గరికి అయిపోతుందండి కర్రీ, అంతే. జస్ట్ కొంతసేపు మూత పెట్టి ఉంచి తర్వాత మూత తీసేసిన తర్వాత మనము సిమ్లోనే ఉంచాలి. ఫస్ట్ వేపినప్పుడే కొంచెం మీడియంలో పెట్టాలి, తర్వాత సిమ్లోనే పెట్టాలి. మాడకుండా కింద నుంచి ఫ్రై చేసుకుంటూ ఉంటే అంతేనండి. కొత్తిమీర వేసి దించేయచ్చు. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లిపాయ ఫ్రై అండి ఇది. చాలా బాగుంటుంది. డ్రై ఫ్రై ఇది, అంటే గ్రేవీగా కూడా ఉంటుంది కానీ డ్రై ఫ్రై ఉంటుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేనండి, బాయ్.